నమస్తే. పాలమూరులో వరుసగా జరుగుతున్న కిడ్నాప్ల వెనక ఏం జరుగుతోంది? ఒక అద్భుతమైన సినిమా తలపించే సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ ఇది. ఏదో చేద్దామనుకొని ఇంకేదో చేసినట్టు మంత్రి అడ్డంగా బుక్ అయిపోయిండు. అందరికంటే ఎక్కువగా పోలీసులు తప్పు మీద తప్పు చేసిరు ఈ కేసులో. అందుకే అడ్డంగా బుక్ అయిన మంత్రి తప్పు మీద తప్పు చేసిన పోలీస్. ఏం తప్పు చేసిర్రు? నిన్న ఒక ముగ్గురిని రిమాండ్ చేసిర్రు. పాలమూరుకు సంబంధించిన వాళ్ళని ఎవరినో చంపడానికని గన్స్ కోసం ప్రయత్నం చేసిర్రు. సో వాళ్ళకి మాకు కంప్లైంట్ చేసిరని ఒక ముగ్గురిని రిమాండ్ చేసిరు. ఇంకొక వ్యక్తి రాఘవేంద్ర రాజు అప్స్కాండ్లో ఉన్నారని రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. అవన్నీ చూద్దాం. ఇంకొక ఇద్దరు అమరేందర్ రాజు, ఆయనతో పాటు అన్వర్ అనే ఇంకొక వ్యక్తి ఈ క్షణానికి ఎక్కడున్నారో తెలియదు. ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. మనకున్న సమాచారం వాళ్ళు కూడా ఈ ఎస్ఓటి పోలీసుల అదుపులోనే ఉన్నారన్నది మనకున్న సమాచారం. కానీ ఇంతవరకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టలే, మంత్రి స్పందించడు. జరుగుతున్న వ్యవహారాలు చూసి తొలి వెలుగు లాంటి ఛానల్ మాట్లాడితే ఆ కుటుంబ సభ్యులు అవి చూసి ఇట్లా జరుగుతుందా అని తెలుసుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్రం. ఈ పర్టికులర్ కేసులో చాలా గొప్ప సీన్ క్రియేషన్ జరిగింది. ఇందులో ఒక పెద్ద సినిమానే తీయొచ్చు వీళ్ళు చేసిన దానికి. ఎలక్షన్ అఫిడవిట్ కేసు నుంచి తప్పించుకోవడానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నం చేయడం, కేసీఆర్ శ్రీనివాస్ గౌడ్కి లాస్ట్ ఆప్షన్ కింద నువ్వు కాంప్రమైజ్ అవుతావా, ఏం చేస్తావో చేసుకో అని చెప్పడం, ఈయన వెంటనే పోలీసులని పురమాయించుకొని వాళ్ళ ఇళ్ల మీదకి దాడి చేయించడం, కిడ్నాప్లు చేయడం, ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత సినిమా ఎక్కడికి వచ్చి ఆగింది? వీళ్ళు ఇంకా ఎవరినో చంపడానికి ప్రయత్నం చేసిరని వీళ్ళ మీద కేసులు ఫైల్ చేశారు. A1, A2, A3, A4. నిజంగానే చంపడానికి ప్రయత్నం చేసిర్రా? అసలు ఇది కట్టు కథనా? ఇందులో కొన్ని అనుమానాలు రావడానికి ఉన్న నిజాలేంటి? ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. దాదాపు 23వ తేదీ నుంచి ఈ వ్యవహారం అంతా జరుగుతూ ఉంది. 23వ తేదీన ఏం జరిగింది? 24, 25, 26, 27, 28 ఇట్లా వరుసగా రకరకాల వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నింటిని ఇప్పుడు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఫోటోలో ఎవరున్నారో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇగో ఇతన్ని అరెస్ట్ చేశారు. భాండేకర్ విశ్వనాథ్ A2గా ఉన్నాడు, రాఘవేంద్ర రాజు A1గా ఉన్నారు, ఈయన అప్స్కాన్లో ఉన్నారు. నాగరాజు ఈయన ఈయనని రిమాండ్ చేసిర్రు. యాదయ్య, మైత్రి ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్న యాదయ్యని కూడా రిమాండ్ చేసిర్రు. సో ఈ నలుగురు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నారు. ఇప్పుడు కంప్లైంట్ ఈ నలుగురు కలిసట ఇగో ఈయన హైదర్ అలీ అని ఈయన చంపడానికి ప్రయత్నం చేసిరు అన్నది రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశం. ఈ హైదర్ అలీ ఎవరు? మంత్రి శ్రీనివాస్ గౌడ్కి అత్యంత అనుచరుడు. ఒక్కసారి మనం క్లియర్గా డీటెయిల్డ్గా చూద్దాము. ఒకసారి మీకే ఆశ్చర్యం వేస్తుంది చూస్తూ ఉంటే. ఒక్కసారి అసలు ఏం జరిగిందన్నది మనం ఫస్ట్ చూడాలి. వాస్తవానికి జరిగింది ఏంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. జరిగింది ఏంది? ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? నాగరాజు అరెస్ట్ అయ్యాడు, విశ్వనాథ్ భాండేకర్ అరెస్ట్ అయ్యాడు, వరద యాదయ్య, మైత్రి ప్రింటింగ్ ప్రెస్, ఈ ముగ్గురు అరెస్ట్ అయ్యారు. రాఘవేంద్ర రాజు A1 ఈయన అప్స్కాండ్లో ఉన్నాడు. పోలీసులు చెప్తున్న వర్షన్ ఇది. ఈ క్షణానికి కూడా ఇంకా వీళ్ళు ఆచూకీ తెలియని వాళ్ళు అమరేందర్ రాజు, అన్వర్. అమరేందర్ రాజు ఎవరంటే ఈ రాఘవేంద్ర రాజు బ్రదర్. ఓకే, ఇంకా కొంతమంది ఆచూకీ తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో కుటుంబ సభ్యులకు తెలియదు. సో వాళ్ళు ఎవరంటే కిషన్ పవార్, వరద భాస్కర్, శ్రీధర్, మహేష్ యాదవ్, సుభాకర్, వెంకటేష్, రాఘవేంద్ర రాజు బ్రదర్సు శ్రీనివాసరాజు, మధుసూదన్ రాజు. వీళ్ళు కూడా ఎక్కడున్నారో తెలియదు. ఇది టోటల్ మహబూబ్ నగర్లో ఈ కిడ్నాప్లు, అరెస్ట్లకు సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. చలో నెక్స్ట్ ఇది ఒక్కసారి చూడండి. అసలు ఏం జరిగింది? ఫిబ్రవరి 22వ తేదీన ఈ నెలలో శ్రీనివాస్ అండ్ విష్ణు అనే ఇద్దరు పోలీస్ అధికారుల కాదో మనకైతే తెలియదు. శ్రీనివాస్ అండ్ విష్ణు అనే ఇద్దరు పోలీస్ అధికారులు రాఘవేంద్ర రాజుకి ఫోన్ చేశారు. కాల్ టు రాఘవేంద్ర రాజు 22వ తేదీన రాఘవేంద్ర రాజుకి ఫోన్ చేసి, మేము ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి మేము మీతో మాట్లాడుతూ ఉన్నాం, మంత్రి శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో మాకు కొంచెం చెప్పండి, మేము CMO ఆఫీస్ నుంచి వచ్చినామని చెప్పిరట 22వ తేదీన. సో వెంటనే రాఘవేంద్ర రాజు మాట్లాడిండు. వాళ్ళని ఉదయం 11:30 నుంచి 1:26 వరకు రాఘవేంద్ర రాజు తన ఫామ్ హౌస్లో మీట్ అయిండు. వాళ్ళని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళిండు, ఛాయ్ దాపిచ్చిండు,
బిర్యానీ తినిపించిండు. మొత్తం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమైతే అరాచకాలు చేస్తున్నాడో వాటన్నింటికి సంబంధించి ఎలక్షన్ అఫిడవిట్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ శ్రీనివాస్ అండ్ విష్ణుకి అందజేసిండు. మెయిల్ త్రూ కూడా అందజేసిండు. ఇది వాస్తవమా కదా పోలీసులు చెప్పాలి. ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ మీరు చేస్తున్నారు కదా, చాలా గొప్ప ఇన్వెస్టిగేషన్ కదా ఇది. పోలీసులు సమాధానం చెప్పాలి. ఇదే వాస్తవమా కాదా? కాదంటే కాదని చెప్పండి. 23 సాయంత్రం 5:30 శ్రీనివాస్ నుంచి మళ్ళీ రాఘవేంద్రరాజుకు ఫోన్ వచ్చింది. వీళ్ళు డీటెయిల్స్ తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏమని ఫోన్ వచ్చింది? శ్రీనివాస్ ఏమని ఫోన్ చేసిండు రాఘవేంద్రరాజుకి, మా పై ఆఫీసర్లు మాట్లాడాలంటున్నారు, మీరు రావాలి, తప్పకుండా ఆఫీస్కి రావాలంటే నెక్స్ట్ డే అంటే 23rd కదా, 24th 12:30కి నేను వస్తా 12:30 రాఘవేంద్రరాజు శ్రీనివాస్ గారికి చెప్పారట. సో ఆలోపే అదే 23 సాయంత్రం రాఘవేంద్రరాజు బ్రదర్ కిడ్నాప్ అయ్యిండు. రాఘవేంద్రరాజు బ్రదర్ కిడ్నాప్ అయ్యిండు. ఆయన ఇంట్లో భోజనం చేసిండు. 10-11 గంటలకి షాప్కో ఆఫీస్కో వెళ్ళిండు. అక్కడి నుంచి ఎటుపోయిండో తెలియదు. కథం కిడ్నాప్ అయ్యిండు. ఇదే 23 సాయంత్రం కాదు, ఇది 11 తర్వాతకి ఆయన అడ్రస్ లేదు. 11-12 తర్వాతకి ఆయన అడ్రస్ లేదు. ఇదే 23 సాయంత్రం నాగరాజు వాళ్ళ వైఫ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో అదంతా మనం నెక్స్ట్ చూద్దాం. సో సాయంత్రం శ్రీనివాస్ ఫోన్ చేయగానే నాగరాజు కిడ్నాప్ అవ్వగానే వాళ్ళ అన్నకి డౌట్ వచ్చింది. నాగరాజు అండ్ రాఘవేంద్రరాజు ఇద్దరు ట్విన్స్. సో మా అన్నని కిడ్నాప్ చేశారనగానే రాఘవేంద్రరాజు ఇక ఆయన సైడ్ అయిపోయింది, ఏదో జరుగుతుంది అనుకున్నాడు. అదే రోజు 23 రాత్రి 12:54 రాఘవేంద్రరాజు ఇంటిపైన దాడి జరిగింది. ఎవరికి దాడి చేసిర్రు? మొత్తం పోలీసులే దాడి చేసి నానాభిభత్సం సృష్టించారు. ఇది అసలు జరిగిన వ్యవహారం. 23 రాత్రి 12:54 రాఘవేంద్ర ఇంటిపైన అటాక్ జరిగింది. సో అటాక్కి సంబంధించిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి, ఒక్కసారి చూద్దాం. అటాక్కి సంబంధించిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి. ఏం జరిగింది ఆ రోజు రాత్రి అన్నది నేను ఒకసారి క్లియర్గా చూపిస్తా. ఈ వీడియో వచ్చేసి 23/2/2022 ఉదయం 11 గంటలకి నాగరాజు భోజనం చేస్తూ ఉన్నాడు ఆ ఇంట్లో. ఎవరు? రాఘవేంద్రరాజు వాళ్ళ బ్రదర్. ఈయన 23 మధ్యాహ్నానికి షాప్కు ఆఫీస్కి వెళ్ళి కథం అక్కడి నుంచి బంద్ అయిపోయింది. ఆయన అడ్రస్ లేదు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ వెళ్ళి కంప్లైంట్ చేసింది. సో ఈ సీసీ ఫుటేజ్ ఆయన ఇంట్లోకి సంబంధించి 23 అదే రోజున ఉదయం ఇంట్లో ఉన్నాడు, తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిండు. ఇగో ఈయన సో ఈయన భోజనం చేసి షాప్కి వెళ్ళిండు. ఇక ఆ తర్వాత కనబడాలి. ఆ తర్వాత వాళ్ళ భార్య వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఈ వీడియో నాగరాజుకు సంబంధించి. ఇది నెక్స్ట్ వచ్చే వీడియో రాఘవేంద్రరాజు ఇంటిపైన దాడి జరిగిన దృశ్యాలు ఒకసారి మనం చూద్దాం. ఇది రాత్రి 12:54 జరిగిన అటాక్. సో వాళ్ళ రాఘవేంద్రరాజు భార్య పాపం వాళ్ళిద్దరు పిల్లలు, చిన్న పసిపిల్లలు వీడియో తీస్తున్న ఇవన్నీ ఫోటోలు. ఈ బయట ఉన్న వాళ్ళంతా సివిల్ డ్రెస్లో ఉన్న ఆ ఇంటి బయట నిలబడ్డ ఎస్ఓటి పోలీసులు. చూడండి ఈ ఫోటోలు. చూడండి సీసీ కెమెరా, ఆయన ఇంటి దగ్గర ఉన్న ఇంటి మీద ఉన్న సీసీ కెమెరాను కూడా ముందుగానే తీసి పడేసి. ఇంత అవసరం ఏంది పోలీసులకి? ఇంత అవసరం ఏముంది? ఆయన తప్పు చేస్తే నోటీసులు సర్వ్ చేయొచ్చు. 41 CRPC కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించవచ్చు. తప్పు చేస్తే రిమాండ్ చేయొచ్చు. మీరు సీసీ కెమెరాలు ఉడబీకి రాత్రి ఇద్దరు ఆడపిల్లలు ఒక భార్య ఉన్న ఇంటిపైన అటాక్ చేసి ఇంత దౌర్జన్యం చేయాల్సిన పరిస్థితి ఏంటి? అంతకుముందే పోలీస్ అధికారులను పంపించి ఒక పెద్ద సినిమా క్రియేట్ చేసి సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినామని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా వాస్తవం కాదంటారా? తీయండి సీసీ కెమెరా ఫుటేజ్, తీయండి రాఘవేంద్రరాజు ఫోన్ చేసిన కాల్ డేటా. వెళ్ళారా? తాటికొండలో ఉన్న ఆయన ఫామ్ హౌస్కి వీళ్ళు వెళ్ళారా లేదా? చెప్పండి. లేదని చెప్పండి. ఎవరి శ్రీనివాస్ అండ్ విష్ణు పోలీస్ అధికారులైనా కాదా? ఈ లెక్క బయటికి తీయండి సార్. ఈ సీసీ కెమెరా మొత్తం ఇట్లా ఉడబీకిరు. ఇంటి లాక్ని ఎట్లా పగలగొట్టారో చూడండి.
ఇదిగో అంత అవసరం ఏముందండి, అంత అవసరం ఏముంది? ఇగో తలుపుల డోర్ మొత్తం పగలగొట్టారు. సో అంత అవసరం ఏముంది అన్నది ప్రధానమైన ప్రశ్న. ఇది ఆయన సంబంధించిన వీడియో. అయితే ఇక్కడ ప్రశ్న ఎక్కడొస్తుందంటే ఒక్కసారి రిమాండ్ రిపోర్ట్ చూడండి. ఇది రిమాండ్ రిపోర్ట్. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడు రిపోర్ట్ చేశారు? 25/2/2022 at 5 o'clock ఈ రిమాండ్ రిపోర్ట్ని రాశారు. డీటెయిల్స్ ఆఫ్ కంప్లైనెంట్. ఎవరు కంప్లైంట్ చేశారు? మహమ్మద్ ఫారూక్ అహ్మద్ సన్ ఆఫ్ అహ్మద్ హుస్సేన్. ఫారూక్ అహ్మద్ కంప్లైనెంట్. ఏమని కంప్లైంట్ చేశాడు? ఆయనకు జరిగిన అన్యాయం ఏంది? ఇగో A1గా రాఘవేందర్ రాజు, వరద యాదయ్య A4, భాండేకర్ విశ్వనాథ్ A3, నాగరాజు A2. ఇప్పుడు ఈయనకి ఈ ఫారూక్ అహ్మద్కి జరిగిన ఇబ్బంది ఏంటి అంటే ఒక్కసారి నేను మీకు ఫస్ట్ పేజీ చూపిస్తా. ఇక్కడ చూడండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ దట్ ఆన్ 25/2/2022 at 5 o'clock received a complaint from Muhammad Farooq Ahmad son of Ahmad Hussain 45 years business. So ఆయన అడ్రస్ he went to attend excise court in Mahbub Nagar. ఎప్పుడు? 18/12/2021 18 December 2021 he went to attend excise court in Mahbub Nagar. ఎక్సైజ్ కోర్టులో ఒక కేసు నిమిత్తము మహబూబ్ నగర్లో ఉన్న కోర్టుకి, ఎక్సైజ్ కోర్టుకి అటెండ్ అయ్యింది. ఎవరు? ఈ అహ్మద్ అనే వ్యక్తి, ఫారూక్ అహ్మద్ అనే వ్యక్తి, ఎవరైతే వీళ్ళ మీద కంప్లైంట్ చేసిండో ఆ వ్యక్తి. ఓకే అవుట్ సైడ్ ద కోర్ట్ 2 persons introduced themselves to him as రఘు అండ్ నాగరాజు. ఈ రాఘవేందర్ రాజు, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు తమకు తాముగా పరిచయం చేసుకున్నారు. దే సెడ్ మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్ వాజ్ దేర్ బ్రదర్ అండ్ దట్ దే వర్ embroiled in a problem by one Ghulam Haider Ali who stays with some VIP and sought his help to see his end because he was troubling their family members with the courage of the VIP. ఆ విఐపిని చూసుకొని మా ఫ్యామిలీకి ఇబ్బంది పెడుతున్నాడు అని వాళ్ళకు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారట. ఎక్కడ? మహబూబ్ నగర్ ఎక్సైజ్ కోర్టు ముందు. ఏ రోజున? 18th December 2021. చూద్దాం. When the complainant questioned what kind of assistance they wanted from him, నా నుంచి మీకు ఏం కావాలని అంటే వాళ్ళు ఏం చెప్పిరట? they asked him to arrange weapons to kill said హైదర్ అలీ. హైదర్ అలీని చంపడానికి మాకు వెపన్స్ కావాలని ఈ రాఘవేందర్ రాజు, నాగరాజు అట ఫరూక్ని కోరిరట. ఎవరి ఫరూక్ అంటే 11 క్రిమినల్ కేసుల్లో ముద్దాయి. 11 క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి. ఐ థింక్ నేను అనుకోవడం 2 నెలల క్రితం 21st December అనుకుంటా. ఐ థింక్ శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. హైదరాబాద్లో గన్లు పిస్తోళ్లతో దొరికిండని. ఇగో ఆ ఫారూక్ అహ్మదే ఈయన. ఆ డీసీపీ ఏం మాట్లాడినా కూడా మనం విందాం. సో 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి 18 December 2021 నాడు మహబూబ్ నగర్ ఎక్సైజ్ కోర్టు దగ్గర వీళ్ళకి కలిసిండట. వాళ్ళు ఈయనని కలిసిండట. ఎందుకు వచ్చిండు ఫారూక్ అహ్మద్ అంటే ఒక కేసు నిమిత్తం అక్కడికి వచ్చిండు. బట్ హీ ఇగ్నోర్డ్ దెమ్. అంటే వీళ్ళనట ఆయన సైడ్ అనుకుంటూ వెళ్ళిపోయిండు. హీ ఇగ్నోర్డ్ దెమ్ అండ్ మూవ్డ్ అవే. ఆఫ్టర్ దట్ ఆల్సో రఘు అండ్ హిజ్ అసోసియేట్ మెట్ ద కంప్లైనెంట్ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ వెపన్స్. అయినా వీళ్ళని అడుగుతున్నారట వీళ్ళు, మాకు జర అవి చేసి పెట్టని. సో సిన్స్ హైదర్ అలీ ఈజ్ నోన్ టు ద కంప్లైనెంట్, హైదర్ అలీ కంప్లైనెంట్ ఎవరైతే ఫరూక్ ఉన్నారో ఆయనకు తెలుసు అనమాట. సో హీ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ హిమ్ అబౌట్ ఇట్. ఇదంతా మొత్తం ఫరూక్ హైదర్ అలీకి చెప్పిండట. On that side, Haider Ali requested the complainant to take him to some distant place because his life was in danger. Haider Ali అన్నాడట, నేను చాలా డేంజర్గా ఉన్నా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టు అని ఫరూక్ని అడిగిండట. ఓకే, అప్పుడు ఫరూక్ ఏం చేసిండు? సో he brought Haider Ali and boarded him in SVS Lodge at Suchitra 23rd 2nd 2022 because nobody can suspect it is a far place. But on 25/2/2022 at about 2 o'clock మధ్యాహ్నం 2 గంటలకి when the complainant along with Haider Ali went outside to have tea. 23వ తేదీన నేను డేంజర్లో ఉన్నాను హైదర్ అలీ అడిగితే తీసుకుపోయి సుచిత్ర ఎస్విఎస్ లాడ్జ్లో పెట్టిండట. ఎస్విఎస్ లాడ్జ్లో పెట్టిన తర్వాత 25వ తేదీ నాడు అంటే మొన్న ఇద్దరు కలిసట ఆ బయట ఎక్కడనో టీ తాగుతున్నారట. ఆ ఎస్విఎస్ లాడ్జ్ బయట టీ తాగుతుంటే నాగరాజు అండ్ అదర్స్ చేజ్డ్ దెమ్ with knives shouting kill them.
ఆ రోడ్డు మీదనట ఆ నాగరాజుతో పాటు ఇంకా కొంతమంది అట ఈ హైదర్ అలీని ఫారూక్ని చేజ్ చేసిరట. కిల్ దెమ్ సంపురి అని హైదరాబాద్లో. సో దే ఎస్కేప్డ్ ఫ్రమ్ దెమ్ బై మూవింగ్ హియర్ అండ్ దేర్ఫోర్ హీ హ్యాస్ రిక్వెస్టెడ్ ద పోలీస్ ఫర్ నెసెసరీ యాక్షన్ ఇన్ టు ద ఇన్సిడెంట్. ఇది ఇన్సిడెంట్. కానీ ఇక్కడ మనకున్న అనుమానాలు ఏంటంటే 18/12/2021 నాడు ఎక్సైజ్ కోర్టుకు వచ్చిండట ఫరూక్. ఓకే, 18/12/2022 ఒక్కసారి క్యాలెండర్ ఓపెన్ చేయండి. 18 డిసెంబర్ 2021 క్యాలెండర్. 18 డేట్ ఎంత అండి? ఇగో 18 రోజు ఏ వారం అండి? సాటర్డే. 18th రోజు ఏ వారం అండి? సాటర్డే. 18 సాటర్డే 2021 డిసెంబర్ క్యాలెండర్ చూడండి మీరు. శనివారం రోజున కోర్టు ఎక్కడదండి? శనివారం రోజున కోర్టు ఎక్కడిది? శనివారం రోజున కోర్టే లేదు. ఎక్కడి నుంచి వచ్చిండు ఫారూక్ కాడికి? వీళ్ళు రాసిరు ఒక కేసు నిమిత్తం అక్కడికి వచ్చిండని రాసిరు. కేసు ఎక్కడిది మరి? 18th రోజు ఇగో ఇట్లా తప్పుల మీద తప్పులు చేసిరు పోలీసులు. తప్పుల మీద తప్పులు చేసిరు. ఈయన కేసు ఎప్పుడు ఉందండి? ఒక్కసారి ఇంకొక ఫోటో చూడండి. ఈయన కేసు 18th రోజు లేదు. ఈయన సమన్లు ఇవ్వడానికి ఈయన కేసు ఏ రోజు ఉందంటే ఇదిగో ఈయన కేసు 21/12/2021 ఉంది. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ త్రో రూరల్ పిఎస్ మహబూబ్ నగర్ వర్సెస్ మహమ్మద్ ఫరూక్ అహ్మద్ 21st రోజు ఉంది. 18th సాటర్డే. మరి రిమాండ్ రిపోర్ట్లో సాటర్డే అని పెట్టిరే పోలీసులు. అయితే యాక్చువల్గా ఈయన ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు. ఎవరు? ఈయన ఫరూక్ అనేటైన ఆల్రెడీ కస్టడీలో ఉండి అక్కడికి వచ్చిండు. కస్టడీలో ఉన్న వ్యక్తి పోలీసులు పక్కనుండగా ఈ ఈ ఈ రఘు నాగరాజు అనే వ్యక్తులు కస్టడీలో ఉన్న నిందితుడి దగ్గరికి వెళ్ళి వెపన్స్ గురించి మాట్లాడేంత టైం ఉంటుందా అండి? వెపన్స్ గురించి మాట్లాడేంత టైం ఉంటుందా? చూడండి ఎంత భయంకరమైన కుట్ర, ఎంత భయంకరమైన సీన్ని క్రియేట్ చేస్తున్నారు. ఎంత భయంకరం చూడండి. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఇంకొక భయంకరమైన సిచ్యువేషను. ఇప్పుడు వీళ్ళు ఏ రోజు చేజ్ చేశారని చెప్తున్నారు? 25వ తేదీ నాడు నాగరాజు అండ్ అదర్స్ అంటే వీళ్ళందరూ కలిసి 25వ తేదీ నాడు హైదర్ అలీని చంపడానికి ప్రయత్నం చేసిర్రు. అంటే కత్తులతోని నైఫ్స్ చేజ్డ్ దెమ్ విత్ నైఫ్స్ షౌటింగ్ కిల్ దెమ్. ఓకే, 25 నాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే 23వ తేదీన 23rd నాగరాజు కనబడకుండా పోయిండు. 23rd నాగరాజు కనబడకుండా పోయిండు. కిడ్నాప్ అయ్యిండు. ఎవరు కిడ్నాప్ చేసిర్రు? ఈ పోలీసులే కిడ్నాప్ చేసిర్రు. మీరు మొత్తం సీసీ కెమెరాలు తీయండి, కాల్ డేటా తీయండి, ఎక్కడున్నాడో ఆ లొకేషన్ తీయండి. ఎస్ఓటి పోలీసులే ఈ నాగరాజుని 23వ తేదీన కిడ్నాప్ చేసిర్రు. 23 సాయంత్రానికి 23rd ఈవినింగ్కి ఈయన మీద ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ భార్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. స్థానికంగా ఉన్న రూరల్ పోలీస్ స్టేషనా, టూ టౌన్ పోలీస్ స్టేషనా? పోలీసులు సమాధానం చెప్పాలి. 23rd రోజు ఆయన లేడు అని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఎవరు అదుపులో ఉన్నాడు? 200% ఎస్ఓటి పోలీసులు అదుపులో ఉన్నాడు. వాస్తవమా కాదా? మరి 23 నాడు కిడ్నాప్ అయిన నాగరాజు 25 నాడు పోయి ఎట్లా చేజ్ చేస్తాడండి? ఏ లెక్కన చేజ్ చేస్తాడు? ఇలా A2గా ఎవరిని పెట్టిర్రు? A2గా ఉన్న విశ్వనాథ్ భాండేకరు 24వ తేదీన కిడ్నాప్ అయ్యిండు. 24 యాదయ్య కూడా అదే రోజు. యాదయ్య కూడా 24th రోజే కిడ్నాప్ అయ్యిండు. 24th రోజే కిడ్నాప్ అయ్యిండు. మరి 24th రోజు కిడ్నాప్ అయి మీ అదుపులోనే ఉంటే విశ్వనాథ్ న్యూ గంజ్ ఏరియాలో కిడ్నాప్ అయ్యిండు.
ఆయనతో ఉన్న వాళ్ళు క్లియర్గా చెప్పారు, పోలీసులు వచ్చి తీసుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంది, ఎస్ఓడి పోలీసులు టాస్క్ ఫోర్స్ అని చెప్పారు మాకని వాళ్ళు వచ్చి వాళ్ళ భార్య కూడా సమాచారం ఇచ్చారు. మరి 24వ తేదీన మీ అదుపులో ఉన్న వాళ్ళు 25 నాడు ఎట్లా చేజ్ చేస్తారండి? ఏది ఇది 25న కత్తులతో ఎట్లా చేజ్ చేస్తారండి? 25న ఎట్లా కత్తులతో చేజ్ చేస్తారు? 23 నాడు నాగరాజు కిడ్నాప్ మీ అదుపులోనే ఉన్నాడు. 24న విశ్వనాథ్ భాండేకర్ మీ అదుపులోనే ఉన్నాడు. యాదయ్య, మైత్రి యాదయ్య మీ అదుపులోనే ఉన్నాడు. మరి 25 నాడు సుచిత్ర దగ్గర ఉన్న ఎస్విఎస్ లాడ్జ్ దగ్గర ఏ రకంగా ఆ హైదర్ అలీ మీద, ఫరూక్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు? అటాక్ చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మేము హైదరాబాద్లో మొత్తం దేశంలోనే సీసీ కెమెరాలు ఏడలేవని చెప్తున్నారు కదా, బయట పెట్టండి సీసీ కెమెరా ఫుటేజ్. నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని తరుముతుంటే కిల్ దెమ్ అని అంటుంటే వినబడదా? కత్తులతో పోతుంటే కనబడదా? మీరు ఫస్ట్ ఆ ఎస్విఎస్ లాడ్జ్లో 2 రోజులు దిగిండా లేదా? మొత్తం బయట పెట్టుర్రి, ఆ సీసీ కెమెరా బయట పెట్టుర్రి. వీళ్ళు ఈ ఫరూక్ని అక్కడ పెట్టిరా లేదా? అసలు అక్కడ స్టే చేసిండా లేదా? ఇన్ని అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో. అద్భుతంగా పండించారు కేసుని, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిరు. ఈ విశ్వనాథ్ భాండేకర్ అనే వ్యక్తి 40 కిలోలు కూడా ఉండడు. ఆయన గట్టిగా గాలి వచ్చి 4 గోడల మధ్య ఉంటే ఆ గోడకి ఈ గోడ గుద్దుకుంటాడు, అంత బక్కగా ఉంటాడు. ఆయన ఇగో ఆయన ఈయనని చేజ్ చేసిండట కత్తి పట్టుకొని. ఫరూక్ అనే అతను క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతన్ని చేజ్ చేసే ధైర్యం వీళ్ళకు ఉందా అండి? సామాన్య ప్రజల, పాపం వాళ్ళు పేద ప్రజలు. ఈ మన శ్రీనివాస్ గౌడ్ అరాచకాల మీద కొట్లాడితే వాళ్ళకి దొరికిన గిఫ్ట్లు ఇవన్నీ. ఈయన చెయ్యి మీద చెయ్యి వేసుకుంటూ వాళ్ళతో చేతులు కలిపి ఈయన శ్రీనివాస్ గౌడ్ అమాయకుల మీద కేసులు పెడుతున్నాడు. ఇగో ఇతనే హైదర్ అలీ, ఈయన చంపడానికే ప్రయత్నం చేసిరట. ఆ భాండేకర్ అనే వ్యక్తిని చూస్తాడో ఎట్లుంటాడో ఇంతమంది నేను చూపించిన. ఇతను భాండేకర్ ఈయన చేజ్ చేసిండట. నాగరాజు, యాదయ్య, రాఘవేందర్ రాజు. చూడండి ఎంత అద్భుతమైన సినిమాని క్రియేట్ చేసిర్రు. ఒక్కసారి ఆలోచించాలి మనం. శ్రీనివాస్ గౌడ్ మీద ఉన్న ఎలక్షన్ అఫిడవిట్ కేసు తుది దశకు చేరుకుంది. ఎక్కడ నాకు ఇబ్బంది అవుతుందో ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా కేసీఆర్ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నాడు అని మాట్లాడుతున్న ఈ టైంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అన్న పరిస్థితిలో ఏ రకంగానైనా ఈ కేసును కాంప్రమైజ్ చేయించాలా? నేను ఒకటే అడుగుతున్నా, అమరేందర్ రాజు, అన్వర్ ఎక్కడున్నారు ఇప్పటికీ? పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరా? ఎంత వేదన అనుభవిస్తున్నాయి ఆ కుటుంబాలు. చూడండి ఎంత ఓపెన్గా, ఎంత దారుణంగా. అరే కోర్టు శనివారం ఉండదని తెలిసిన తర్వాత కూడా రిమాండ్ రిపోర్ట్లో శనివారం పోయి కలిసిరు వీళ్ళు, అతను అక్కడికి వస్తే అని చెప్తున్నారు. ఎట్లా కలిసిండు? కోర్టు లేని రోజున, అసలు ఆయన కేసే లేదే ఆ రోజునాడికి ఆడ. ఇంత భయంకరంగా అక్కడ ఉన్న అడ్వకేట్కి ఒకసారి అడుగుదాం. ఈ ఫారూక్ కేసులను చూస్తున్న అడ్వకేట్ ఉన్నారు, ఒక్కసారి ఎన్పి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ అడ్వకేటు, ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. ఆయన క్లారిటీ ఇస్తారు. సార్ నమస్తే. సార్ నేను రఘు మాట్లాడుతున్నాను సార్, తొలి వెలుగు. సార్ నమస్తే సార్. ఏం లేదు, ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం చూశారు కదా సార్ మీరు? అవును. అంటే నాకు కొన్ని మిస్టేక్స్ అనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ఈ 18th డిసెంబర్ రోజున కోర్టు దగ్గర ఈ ఫరూక్ని నాగరాజు అండ్ రాఘవేందర్ రాజు కలిసినట్టుగా చెప్తున్నారు. నేను క్యాలెండర్లో చూస్తే 18th రోజు సాటర్డే ఉంది. సాటర్డే రోజు కేసులు ఉండవండి. ఉండవు కదా సార్? ఉండవు, బెంచ్ నడవదు. అది కూడా సెషన్ కేసెస్ నడవవు. మున్సిపల్ కోర్టులో అంటే షూరిటీస్, ఎగ్జామినేషన్స్ అవి తీసుకుంటారు. కానీ ఈ సెషన్ కేసులో ఉన్న కేసులు అన్ని సెషన్ కేసెస్ లో ఉన్నాయి.
మరి ఈ రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసిరు కదా సార్. ఇంకా చేస్తారు, పోలీస్ వ్యవస్థ చేస్తుంది. ఆ. పోలీస్ వ్యవస్థ ఏమన్నా చేస్తుంది. మీరు మైనార్లు ఉన్నట్లు చేస్తారు, నన్ను హైదరాబాద్లో చేస్తారు. ఆ, ఆ. చెప్పాలి 18/12 సాటర్డే కోర్టు ఆ రోజు పనిచేయదు. కోర్టుకు ఫారూక్ వచ్చింది అనేది ఇక్కడ ఎక్సైజ్ కోర్టు అనేది కూడా తప్పు. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా సార్, ఈ కేసులు ఏ రోజు ఉంది సార్ ఆయన కేసు? 21st అయితే ఒకటి ఆన్లైన్లో కనిపిస్తుంది, అది సమన్లు. అవును 21st మొన్న 21st ఫిబ్రవరి కోర్టుకు వచ్చింది ఆయన. ఓకే. అంత క్రియేటెడ్ స్టోరీ సార్. ఇక్కడ 23 రోజు కిడ్నాప్ అవుతాడు ఒకడు, 24 రోజు ఇద్దరు కిడ్నాప్ అవుతారు మహబూబ్ నగర్ లో. కొంత 5-6 మంది వచ్చి వీళ్ళని తీసుకొని పోతారు. మళ్ళీ 25వ తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకు కత్తులు తీసుకొని వెనక పడతారు. ఇది క్రియేటెడ్ స్టోరీ. పోలీస్ కంప్లైంట్ చేస్తారు. పోలీస్ వాళ్ళు కిడ్నాప్ అయిన వాళ్ళు ఎక్కడ పోయినారు అని వెతికేది పోయేసి అక్కడ పోలీస్ వాళ్ళు అక్కడ బషీరాబాద్ పేట్ బషీరాబాద్ ఎక్కడో అక్కడ వాళ్ళు లాడ్జ్ లో దిగి కిందికి వస్తుంటే వాళ్ళు చా తాగడానికి కొరకు షాకులు పట్టుకొని వెనక పోయినరు అని. అంటే వీళ్ళు ఎందుకు క్రియేట్ చేసి ఉంటారు సార్? అంటే నేను అనేది ఏంటంటే కిడ్నాప్ చేసి ఒకవేళ రిమాండ్ చేయకపోతే ఇష్యూ పెద్దగా ఇద్దానా? ఇప్పుడు మా మహబూబ్ నగర్ లో బాధితులు మస్తు బాధితులు ఉన్నారు సార్. ఇక్కడ పోలీసు వాళ్ళు మస్తు అవి ఇవి కేసులు పెట్టినారు. ఇక్కడ సార్లు ఈ జ్యూరిడిక్షన్ హైదరాబాద్ పోయి విస్తరిస్తామని చెప్పేసి అక్కడ కూడా విస్తరించినట్టు కనబడుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటి, నేను కూడా మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడిర్రు 23rd రోజు నాగరాజు కిడ్నాప్ అవుతాడు, 24th రోజు ఈ భాండేకర్ విశ్వనాథ్ యాదయ్య కిడ్నాప్ అవుతారు. పోలీసులే కిడ్నాప్ చేశారనేది ఓపెన్గా కనపడతా ఉంది. 25th రోజు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు ఏ రకంగా హోటల్ దగ్గరికి వెళ్ళి దాడి చేస్తారు? అంత క్రియేటెడ్ స్టోరీ సార్, అంత క్రియేటెడ్ స్టోరీ. ఇంకొకటి మహబూబ్ నగర్ లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఒక విఐపి ప్రధాన అనుచరుడు అంటారు. ఇక్కడ ఒక్క నిమిషం సార్. ఇగో గులాం హైదర్ అలీ హూ స్టేస్ విత్ సమ్ విఐపి అని రాశారు రిమాండ్ రిపోర్ట్ లో. అవును, అంటే విఐపి ప్రధాన అనుచరుడు ఉన్నప్పుడు వాళ్ళు అతడు కంప్లైంట్ చేయొచ్చు కదా. అవును, అతడికి భయం అయిందంట. అతడికి భయం అయ్యి ఈ ఫారూక్ అనే అప్రోచ్ అయితే నేను సేఫ్టీగా చేస్తా అని చెప్పి ఇతనికి అక్కడ సుచిత్ర ఏరియాకి తీసుకొని వెళ్తాడంట. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు. వాళ్ళు 23, 24వ తారీఖు 25 వరకు లాడ్జ్ లో ఉంటారంట, ఎస్సీఎస్ లాడ్జ్ లో. వాళ్ళు చా తాగడానికి కిందికి దిగి వస్తే ఇక్కడ కిడ్నాప్ అయిన వాళ్ళు 23వ తారీఖు ఒకరు కిడ్నాప్ అవుతారు, 24 ఇద్దరు కిడ్నాప్ అవుతారు. వీళ్ళు ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు వీళ్ళ చాకులు పెట్టి క్రియేట్ చేసి పంపించిండ్రా ఏంటి అనేది క్రియేట్ చేసిన స్టోరీ అది. మరి ఇంత దారుణమా సార్? అంటే కోర్టు కూడా నమ్మదా అన్నది కూడా ఉండాలి కదా. డిఐజీ చీఫ్ మినిస్టర్ గారు ఆలోచన చేయాలి ఏంటి అనేది దీని మీద. ఏంటి సార్ ఇప్పుడు అమాయకులు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయి, ఎంత ఘోరం ఇది. కాదు సార్, ఇక్కడ ఎవరైతే అక్రమాలు చేసిండ్రో అని మహబూబ్ నగర్ లో రైస్ వైజ్ చేసిండ్రు, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుందని వాళ్ళందరూ పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి కిడ్నాప్లు అయిన తర్వాత ఒక 15-20 మంది వెళ్ళిపోయారు సార్. ఇంతవరకు కూడా రాలేదు సార్. ఊరు ఇడిచిపెట్టినారు. వాళ్ళు బీద వాళ్ళు, తినడానికి పైసలు ఉండవు, ఎక్కడ పోయినరో తెలియదు, ఫోన్లు స్విచ్ ఆఫ్. కిడ్నాప్ చేసిండ్రా ఎక్కడ పోయి. ఇప్పుడు అమరేందర్ రాజు, అన్వరు ఇంకా బయటనే ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళు ఇట్లా నిర్బంధించి పెట్టింటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్. ఇది కేసీఆర్ గారి రాజ్యాంగంలో ఎట్లా మార్పు చేస్తుంటున్నారు కదా, దీనిలో కొరకే మార్పు చేస్తుంటున్నాడే మళ్ళీ. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. వినాల ఒక సీనియర్ అడ్వకేట్, మహబూబ్ నగర్ అడ్వకేట్ వెంకటేష్ గారు చెప్తున్న మాట. ఇది క్రియేటెడ్ స్టోరీ. శ్రీనివాస్ గౌడ్ 70mm సినిమా ఇది. ఎంత దుర్మార్గం, అంత బీసీ కుటుంబాలే పాపం, నిరుపేద కుటుంబాలు. నేను మళ్ళీ బీసీ మంత్రి, పొట్టగొట్టేది మొత్తం బీసీలనే. అసలు పోలీసులకైనా ఉండాలి కదా. మేము డబ్బులు ఇస్తే కొంతమంది పోలీసులు, ఇట్లాంటి పోలీసులు, మేము పైసలు ఇస్తే మీరు మీ కుటుంబాలు గడుస్తున్నాయి, మేము ట్యాక్సులు కట్టి మా ట్యాక్సులతో మీ జీతాలు వస్తున్నాయి. ఎవరి కోసం పనిచేయాలండి మీరు? మంత్రి కళ్ళలో ఆనందం కోసమా మీరు పనిచేసేది? జనం కళ్ళలో ఆనందం కోసమా మీరు పనిచేయాల్సింది? ఇంత అన్యాయంగా పాపం పేద ప్రజలని పోలీస్ జైళ్ళ పాలు చేసి 3-4 రోజులు కిడ్నాప్లు చేసి, అందుకే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాడు. తనకి ఇష్టమైన రాజ్యాంగం ఎట్లుండాలంటే ఇగో గిట్లుండాలి. ఎవ్వరికి చెప్పా పెట్టకుండా కిడ్నాప్ చేయాలి, అవసరమైతే లేపేయాలి. ఇది కేసీఆర్ రాజ్యాంగం.
మాట్లాడాలి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చీఫ్ మినిస్టర్. ఇవాళ ప్రశాంత్ కిషోర్ని ప్రకాష్ రాజ్ని ఎంటేసుకొని ఇక దేశం అంతా తిరుగుతాను మాట్లాడుతున్న మీరు ఏం జరుగుతుంది పాలమూరులో? బర్తరఫ్ చేయాలి మంత్రి శ్రీనివాస్ గౌడ్ని ఇమీడియట్గా. ఖచ్చితంగా బాధితుల పక్షాన తొలి వెలుగు నిలబడి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా నిలబడుతుంది. వాళ్ళ బాధని ఈ ప్రపంచానికి చూపిస్తుంది. ఏ మీడియా సంస్థ దీనికి సంబంధించిన వార్త రాస్తలేదు. ఏంది కారణం? ప్రతిపక్షాలు కూడా అనుకున్నంత గట్టిగా ఇంకా పనిచేస్తలేవు. ఏ పాలమూరులో ఒక నిరసన కార్యక్రమం తెలపలేరా? ఇట్లాంటి అడ్వకేట్లు, వెంకటేష్ గారు లాంటి అడ్వకేట్లు మాట్లాడాలనా? ఎందుకు ప్రధాన మీడియా ఛానల్లో ఈ వార్త రాదు? 6 కిడ్నాప్ అయితే ఒక వార్త రాదా? ఈ క్షణానికి, ఈ రోజుకి, ఈ క్షణానికి కూడా ఇంకా 2 కిడ్నాప్ అయి ఉన్నారు. అది వార్త రాదా? ఇంత ఓపెన్గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత దారుణంగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే ఏంది పరిస్థితి? ఇంకొక చర్చ కూడా ఉంది. అసలు ఈ రాఘవేంద్ర రాజునే లేపేయడానికి కుట్ర చేసిరన్న ఇంకొక చర్చ కూడా మహబూబ్ నగర్లో జరుగుతుంది. ఏది వాస్తవమో పోలీసులు తేల్చాలి. కానీ పోలీసులు తేల్చే పనిలో లేరు. మంత్రికి భజన చేసే పనిలో, మంత్రికి ఊడిగం చేసే పనిలో పోలీసులు ఉన్నారు. నేను ఇది చెప్పింది అవాస్తవం అయితే పోలీసులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు? ఈయన దాదాపు 5-6 రోజులు అవుతుందండి. నీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎందుకు మాట్లాడు? ఎమ్మెల్యే కాదా మీరు మహబూబ్ నగర్కి? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇది ఈ కుటుంబాల దగ్గరికి వచ్చింది. ఇది ఎందుకు చేస్తున్నారు అనంటే ఇంకొకరు మాట్లాడకుండా ఉండడానికి. ఈయన ఎమ్మెల్యే పదవికి ఎసరు వచ్చేటట్టుంది, రాజకీయ జీవితానికి ఎసరు వచ్చేటట్టుంది. ఇంకొకరు మాట్లాడకూడదు, ఇంకొకరు ప్రశ్నించకూడదు. అందుకోసమే ఇలాంటి దారుణమైన కుట్రలు. స్పందించాలి ఇమ్మీడియట్గా. పోలీసులు, డీజీపీ స్పందించాలి, ఎమ్మెల్యే స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. ఏం జరుగుతోంది ఈ కేసు విషయంలో? పాలమూరు పచ్చగా ఉన్న పాలమూరులో, ప్రశాంతంగా ఉన్న పాలమూరులో చిచ్చు పెట్టింది ఎవరు? శ్రీనివాస్ గౌడ్ 70mm సినిమాకు ముగింపెప్పుడు? తొలి వెలుగు వరుస వీడియోలు చేస్తుంది. చూద్దాం ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో చూద్దాం. నేను చెప్పింది తప్పు అని పోలీసులు చెప్పమనండి. నేను చెప్పింది తప్పు అని ఆధారాలు చూపించమనండి. తీయండి, సీసీ కెమెరా ఫుటేజ్లు తీయండి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది. నేను ఐటీలో ఇంత గొప్పగా అని చెప్తున్నారు కదా మీరు. తీయండి, ఫోన్ కాల్ డేటాలు తీయండి. ఆ ఎస్వీఎస్ లాడ్జ్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి. 18వ తేదీ కోర్టు హాల్లోకి వస్తే అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టండి. ఏం చర్చలు జరిపారో ఫుటేజ్ బయట పెట్టండి. ఏం నడుస్తుంది వాళ్ళ ఈ రాష్ట్రంలో? ఖచ్చితంగా బాధితులతో వరుస వీడియోలు ఉంటాయి. వాళ్ళు పడుతున్న గోస ఈ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. తొలి వెలుగు మరిన్ని వీడియోలు చేస్తుంది. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.